టీడీపీ ఎంపీ శివప్రసాద్ పార్టీపై అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు. అంబేద్కర్ జయంతి వేడుకలను సంవత్సరం పొడవునా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ తర్వాత నిర్లక్ష్యం వహించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. అలాగే చిత్తూరు కలెక్టర్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ. గత కొన్నేళ్లుగా అంబేద్కర్ జయంతి వేడుకలకు హాజరు కాకుండా దళితులను అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే రాయలసీమకి ఏం లేదు. రాయలసీమకి ఎస్సీ పోస్ట్ ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు అలయన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అటు ఇటు కూడా ఎక్కడ గౌరవించిన పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా ప్రజలు నన్ను నిలదీస్తుంటే నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. వెస్ట్ గోదావరికి ఒక పదవి, ఎస్సీ పదవి, గుంటూరుకు ఒక పదవి. గతంలో ఈ మంత్రివర్గ మార్పుల్లో కూడా మళ్ళీ అక్కడే రాయలసీమకి ఏం లేదు. రాయలసీమకి ఎస్సీ పోస్ట్ ఎస్సీ మంత్రి పదవి కూడా లేదు. అంతేకాదు అలయన్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటే అక్కడ 2 మంత్రి పదవులు ఇస్తే 2 ఓసీకి ఇచ్చారు, ఎస్సీకి లేదు. ఇక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవి బీసీలకు ఇచ్చారు, ఎస్సీని అటు ఇటు కూడా ఎక్కడ గౌరవించిన పరిస్థితి వస్తాం. ఇవన్నీ కూడా నేను ఆలోచించాల్సిందిగా